ఆ యువకుడి పెళ్లి అయిన తర్వాత సంగతి చూద్దాం. ప్రతి పురుషుడి మీద ఇద్దరు స్త్రీలకు అంటే తల్లికి భార్యకు హక్కు ఉంటుంది అని చర్చించాను కదా. పెళ్లి అయిన తరువాత తన సంపాదనలో తల్లికి సగం మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. దానిని ఆమె భవిష్యత్తు రక్షణకు కేటాయించి దానిని మరచిపోవాలి. నిజానికి తల్లికి ఖర్చులంటూ ఏమీ ఉండవు. ఆమెకు ధనంతో అవసరమే ఉండదు. ఆమె అవసరాలన్నీ ఆమె భర్తే తీర్చుతాడు. కనుక ఆ ధనం ఆ యువకుడి సంసారానికి భవిష్యత్తు కోసం పొదుపే అవుతుంది. తన సంపాదనలోని మిగతా సగం తన సంసారం ఖర్చుల కోసం తన భార్య అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. తన సంసారం నిర్వహించడానికి ఆ సగం డబ్బునే వినియోగించుకోవాలి. ఆ విధంగా అగ్రిమెంట్ రాసుకోవాలి. అందుకు తల్లి కూడా హుందాగా అంగీకరించాలి, అంగీకరిస్తుంది కూడా. అప్పుడు వస్తుంది ఆ నూతన వధువుకు తన భర్త సంపాదించిన ధనం దుర్వినియోగం కాకుండా నియంత్రించే అధికారం. అదే ఆ భార్య మహిళా సాధికారత. సంసారాన్ని సజావుగా నడపడానికి అధికారం. భర్త తన సంపాదనను కుటుంబం కోసం కాక తన వ్యక్తిగత ఆనందాల కోసం ఖర్చు పెట్టకుండా నియంత్రించగలిగే అధికారం. భర్త సంపాదన ద్వారా తాను గౌరవంగా బ్రతికే అధికారం. అది భార్య మహిళా సాధికారత.